హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ తర్వాత మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన రోడన్కి ఏమైంది అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో అడిగారు. ఆ బ్రో కోసం ఈ వీడియో చేస్తున్నా. దాదాపు 1 మంత్ నుండి దీని మీద వీడియో చేయమని అడుగుతూనే ఉన్నాడు. ఇంకనైనా నేను రెస్పాండ్ కాకపోతే ఛానల్ పెట్టి కూడా వేస్ట్. ఇంకో మెయిన్ విషయం చెప్పాలి, మీరు చాలామంది పలానా టాపిక్ మీద వీడియో చేయండి బ్రో అని కామెంట్స్ పెడుతున్నారు. చేస్తా, ప్రతి ఒక్కరు అడిగిన టాపిక్ మీద వీడియో చేస్తాం, కానీ కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఓపిక పెట్టాలి. మీరు అన్నీ ఒక్క రోజులో చేయలేం కదా. ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నచ్చిన టాపిక్ని అడగండి, నేను చేస్తాం. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ముందుగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ టైటన్ ఏది అంటే ఏం చెప్తారు? ఎవరైనా కానీ కింగ్ గిడోరా అని చెప్తారు. కింగ్ గిడోరాతో ఫైట్ చేయడం అంటే సాహసమే అని చెప్పాలి. ఒక గాడ్జిల్లా తప్ప కింగ్ గిడోరాని ధైర్యంగా ఏ టైటన్ ఎదిరించలేదు. కానీ ఒక్క టైటన్ ఎదిరించింది, అదే రోడన్. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. రోడన్ చూడడానికి గ్రద్దలాగా ఉంటుంది. రోడన్ బాడీ అంతా ఫైర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. రోడన్ని ఫైర్ డీమన్ అని కూడా పిలుస్తారు. రోడన్ వాల్కెనోలో జీవిస్తూ ఉంటుంది. ఇది ఫ్లై చేస్తూ ఉంటే కింద ఉన్న ప్రతిదీ కాలిపోతూ ఉంటుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ రోడన్ గురించి. రోడన్ 154 ఫీట్ హైట్ ఉంటుంది అండ్ 39,000 టన్స్ వెయిట్ ఉంటుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో డాక్టర్ ఎంఆర్ రసూల్ నేచర్ని బ్యాలెన్స్ చేయాలని, ఈ ఎర్త్ టైటన్స్ది అని చెప్పి టైటన్స్ అన్నిటిని రిలీజ్ చేయాలని ప్లాన్ వేస్తుంది. అంటార్టికా ఐస్లో కొన్ని వేల సంవత్సరాల నుండి గడ్డగట్టుకుని పోయిన కింగ్ గిడోరాని మోనార్క్ వాళ్ళు కనిపెట్టి దీనికి అవుట్పోస్ట్ 32ని నిర్మిస్తారు. ఆ తర్వాత ఎంఆర్ రసూల్ కొంతమంది ఎక్కువ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కలిసి ఆర్కా మెషిన్ హెల్ప్తో కింగ్ గిడోరాని రిలీజ్ చేస్తారు. కానీ వీళ్ళు అనుకున్నట్టు కింగ్ గిడోరా ఎర్త్కి సంబంధించిన టైటన్ కాదు. అలా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. కింగ్ గిడోరా గాడ్జిల్లాని ఓడించి అన్ని టైటన్స్కి కింగ్ అయ్యి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా టైటన్స్ అన్ని వాటి అవుట్పోస్ట్ నుండి బయటకు వచ్చి సిటీస్ మీద అటాక్ చేస్తాయి. కింగ్ గిడోరా యొక్క మోటివ్ ఏంటంటే ఎర్త్ని నాశనం చేయడమే. ఇక్కడ కింగ్ గిడోరా కొన్ని టైటన్స్ని కంట్రోల్ చేయలేదు, అవి గాడ్జిల్లా, మోత్రా. ఎందుకంటే ఇవి ఆల్ఫాస్. గాడ్జిల్లా, మోత్రా కింగ్ గిడోరాని ఎదిరిస్తాయి. అలాగే వీటితో పాటు రోడన్ కూడా కింగ్ గిడోరాని ఫస్ట్ ఎదిరిస్తుంది. రోడన్కి మరియు కింగ్ గిడోరాకి ఒక చిన్నపాటి ఫైట్ అయితే జరుగుతుంది. ఈ ఫైట్లో రోడన్ కింగ్ గిడోరాని ఎదిరించినప్పటికీ చివరికి రోడన్ కింగ్ గిడోరాకి తల వంచుతుంది. తర్వాత రోడన్ మోత్రాతో కూడా ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్లో రోడన్ని మోత్రా గాయపరుస్తుంది. ఆ తర్వాత మన గాడ్జిల్లా మోత్రా హెల్ప్తో కింగ్ గిడోరాని ఓడిస్తాడు, అలాగే చంపేస్తాడు. మాన్స్టర్వర్స్లో ఉన్న అన్ని టైటన్స్కి గాడ్జిల్లా కింగ్ అవుతాడు. అలా గాడ్జిల్లా అన్ని టైటన్స్ని కంట్రోల్ చేస్తాడు. అలాగే టైటన్స్ అన్ని గాడ్జిల్లాకి తల వంచుతాయి. దీని తర్వాత రోడన్కి ఏమైంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది చాలామందికి తెలియదు. మన గాడ్జిల్లా కమాండ్కి టైటన్స్ అన్ని మళ్ళీ వాటి అవుట్ పోస్ట్లోకి అయితే వెళ్ళిపోతాయి. అలా హైబర్నేషన్లో ఉంటాయి. మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ ఎండ్ క్రెడిట్ సీన్స్ చూసినట్లయితే ఇక్కడ న్యూస్ ఆర్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఆర్టికల్స్లో చాలా విషయాలను అయితే మనం గమనించాలి. రోడన్ ఎక్కడ ఉంది అనేది మనము ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తర్వాత రోడన్ తనకంటూ ఒక సొంత హోమ్ని చూసుకుంటుంది. ఎక్కడో ఉత్తర దిక్కున ఉన్న ఫీజీ అనే ఒక చిన్న ఐలాండ్లో ఉన్న వాల్కెనోలో తన నివాసాన్ని చూసుకుంటుంది రోడన్. ఈ ఫీజీ అనే ఐలాండ్ సౌత్ పసిఫిక్లో ఉన్న ఒక చిన్న దీవి. దీన్ని బట్టి రోడన్ వల్ల హ్యూమన్స్కి ఎటువంటి థ్రెట్ ఉండదని తెలుస్తుంది. అలాగే రోడన్ తనకు ఎటువంటి ఆల్ఫా టైటిల్ అవసరం లేదని ఈ ఫీజీ అనే చిన్న ఐలాండ్లో ఉన్న వాల్కెనోలో హైబర్నేషన్లో ఉండిపోయిందని తెలుస్తుంది. రోడన్ ప్రశాంతంగా జీవించాలని డిసైడ్ అయినట్టుంది. అందుకే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ అప్పుడు కూడా రోడన్ ఆ ఐలాండ్లోనే ఉండిందని తెలుసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో మాన్స్టర్స్లో రాబోయే మూవీస్లో రోడన్ని మనం చూడవచ్చని అనుకుంటున్నాను. ఇంకా ఇది గైస్ వీడియో. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తర్వాత రోడన్కి ఏమైంది అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేదాకా లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.